చెయ్యాలి. దేవుని హల్లెలూయా హల్లెలూయా. ఒక భక్తుడితో అంటాడు ఆయన, యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో చూసినట్లయితే, యెషయా గ్రంథం 38వ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడు యెషయా అతని యొద్దకు వచ్చి, నువ్వు మరణమగుచున్నావు కనుక నువ్వు బ్రతకవు, నువ్వు నీ ఇల్లు ఏం చేయవు, చక్కపడేసుకో. చాలు చాలు హల్లెలూయా. ఏమంటే ఆ దినాలలో హిజ్కియాకు ఏమొచ్చిందంటే మరణకరమైన రోగము రాగా, దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా కుమారుడు ఆయన యొద్దకు వచ్చి, బాబు నీ టైం అయిపోయింది, ఇక నువ్వు పని చేయక్కర్లేదు, నువ్వు చచ్చిపోతావు, నీ ఇల్లు నువ్వేం చేయ, నువ్వు చక్కబెట్టుకో. మీరు మీ ఇల్లు చక్కబెట్టుకోని అంటే మీరు ఏం చేస్తారు? ఎక్కడ సోఫా పెట్టాలో అక్కడ సోఫా పెడతారు, ఎక్కడ కుర్చీలు పెట్టాలో అక్కడ కుర్చీలు పెడతారు, ఎక్కడ మంచం వేయాలో అక్కడ మంచం వేస్తారు, ఎక్కడ ఫ్లవర్ వాజ్ పెట్టాలా, ఎక్కడ డెకరేట్ చేయాలా, అంత ఇల్లంతా చక్కబెట్టేస్తారు, శుభ్రంగా చక్కబెట్టేస్తారు. ఇల్లు చక్కబెట్టమంటే మన ఇల్లు అంతా శుభ్రంగా ఊడ్చి చక్కబెడతాం అన్నాం, అవును కదండి. ఇల్లు ఊడ్చి చక్కబెట్టేసి నీట్గా ఉంచుకుంటాం. అంటే దేవుడు ఆ ఇంటి కోసం మాట్లాడట్లేదు. ఏంటండి, దేవుడు ఆ ఇంటి కోసము మాట్లాడట్లేదు. ఇల్లు చక్కబెట్టు కానగా నీ హృదయమైనటువంటి ఇల్లును చక్కబెట్టుకో. దేవుడు అంటున్నాడు, నీ హృదయమే దేవుని యొక్క ఆలయము, నీ హృదయమే దేవుని యొక్క ఇల్లు. నీ ఇల్లు చక్కబెట్టుకో అనగా నువ్వు సరి చేసుకో. నీకు మరణకరమైన రోగం వచ్చిందంటే ఏదో ఒక కారణం వలన వచ్చింది. నువ్వు చేసినటువంటి తప్పుదం వల్ల ఆ రోగం నీకు వచ్చింది కాబట్టి ఆ రోగాన్ని నువ్వు పోగొట్టుకోవాలంటే మొట్టమొదటిగా నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఇల్లు ఎప్పుడైతే చక్కబెట్టుకోమన్నాడో మరి ఇసుక లేచి తన ఇల్లు అంతా చక్కబెట్టాడంటే చక్కబెట్టలే. ఏం చేస్తున్నాడు ఆయన? చదవండి కిందకి. ఏమంటాడంటే ఆయన కింద చదవండి. అతను తన ముఖమును గోడ తట్టు తిప్పి, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుందును, నీ దృష్టికి అనుకూలముగా ఎట్లు జరిగించుదును కృపతో జ్ఞాపకం చేసుకుని కన్నీళ్ళు విడుచు యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేస్తున్నాడండి? దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నా తండ్రి, నా దేవా, నా తప్పిదములు ఒప్పుకొని, నా పాపం ఒప్పుకొని, ఒకవేళ నేను సత్యంగా కానీ నడుచుకున్నాను, అయినా కానీ ఒకవేళ అసత్యంగా నడుచుకున్నానేమో, నేను మంచిగానే జీవించాను, ఒకవేళ నాకు తెలియకుండా లేకపోతే అప్రసిద్ధిగా నేను జీవించానేమో, కనుకనే నాకు యొక్క వ్యాధి వచ్చినది, దయచేసి నాకు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు అని దేవుని సన్నిధిలో తను చక్కబెట్టుకుంటూ ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హృదయ పరిశోధన చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హృదయాంతరంగా దేవుడు చూస్తున్నాడు. నీ పై రూపాన్ని దేవుడు చూడటం లేదు. హృదయాంతరంగా ఎరిగినటువంటి దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. మన హృదయంలో ఏ విధమైనటువంటి చెడు కానీ, కక్ష, ద్వేషము, మతములు, వికృత శాస్త్రాలు, వికృత ఆలోచనలు, విరోధమైన ఆలోచనలు, రకరకాలైనటువంటి ఈర్ష్య స్వభావాలు మన హృదయాలతో నిండి ఉన్నప్పుడు దేవుడు నీ హృదయంలో నివాసము చేయగలడండి? చేయలేడు. ఎందుకంటే పిల్లరా, మన ఇల్లు శుభ్రంగా లేకపోతే మన ఇంట్లో మనమే ఏం చేయలేమండి? నివాసం చేయలేము. ఒక చచ్చినటువంటి ఎవరికో లేదా ఒక చచ్చినటువంటి పిల్లు మన ఇంట్లో ఉండి మనకు కనిపించకుండా దుర్వాసన కొడుతుంటే మన ఇంట్లో జీవించగలరండి? జీవించలేము. ఇది ఎక్కడ ఉందని వెతుకుతాం, వెతికి దాన్ని తీసి శుభ్రం చేసి నీట్గా చేసి మరి ఆ వాసన కాకుండా మనం ఏం చేస్తామంటే పరిశుద్ధపరుస్తాం. మన హృదయాలు కూడా
అలాగే ఏం చేయాలంటే పరిశుద్ధపరచాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నాలో ఆయాసకరమైనటువంటి విషయాలు ఏమన్నాయో అవి తీసుకునే ప్రభు అని దావీదు ఏం చేస్తున్నాడంటే పాపం చేస్తాడు. ఇంతకు వాక్యం చదువుకున్న కీర్తనలో మనము 20 కింద నా బాల్యం నుండి నేను ఏమన్నా పాపం చేశానేమో, నా పాపాలను నేను ఏం చేయను ప్రభువా, క్షమించు నాయన, పరిశుద్ధపరచు నాయన. దేవుని సన్నిధిలో మనము గోచారి వారిగా ఉండాలి, మన తప్పుదములు ఒప్పుకోని వారిగా ఉండాలి, మన పాపం ఒప్పుకునే వారిగా ఉండాలి. ప్రతి ఒక్క హృదయంలోనూ దేవుడు నివాసం చేయాలని కోరుతున్నాడు. ఆ హృదయంలో నువ్వు యేసు ప్రభు వారు నివాసం చేయాలంటే మన హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. దేవుడు, హల్లెలూయా. హృదయ శుద్ధి చాలా 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 చాలా, ఎందుకంటే హృదయ శుద్ధి గలవారే దేవుణ్ణి చూచెదరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వారి హృదయాల్లో ఆయన నివాసము చేస్తాడు. హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలదని ఈ మేఘంలో దేవుడు ఏం చేస్తున్నాడు వాక్యం ద్వారా? హృదయము చాలా ఘోరమైనటువంటి వ్యాధి కలది. మనిషిని బట్టి హృదయం మారిపోద్ది. మనిషిని బట్టి ఏమైపోద్దండి? అత్తను చూసి హృదయం మారిపోద్ది, కోటలు చూసి హృదయం మారిపోద్ది, అణసమును చూసి హృదయం మారిపోద్ది, అట్టింటి వారికి హృదయం మారిపోద్ది, అమ్మవారింటి వచ్చినప్పుడు హృదయము మారిపోద్ది. మనిషిని బట్టి మనిషికి రకంగా హృదయం మారిపోయి మాట్లాడుతూ ఉంటుంది. ఘోరమైనటువంటి వ్యాధిగా దీన్ని ఎవరో గ్రహించలేరు. మనుషులు ఎవరు దీన్ని గ్రహించలేరు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందని అర్థం కాదు వారికి. అది ఎవరికి అర్థమవుతుందండి? దేవునికి అర్థమవుతుంది. ప్రియులారా, హృదయము చాలా మోసకరమైనటువంటిది. కనుక దేవుడు ఏమడుగుతుందంటే నీ హృదయాన్ని నాకు ఇమ్మని అడుగుతున్నాడు. దేవుడు, హల్లెలూయా. ఎవరి హృదయాన్ని? మన హృదయము దేవునికి అప్పగిస్తే ఆ హృదయంలో దేవుడు ఏం చేస్తాడండి? నివాసం చేసి ఆ ఇల్లును బాగు చేస్తాడు. అనగా నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీకున్నటువంటి పరిస్థితులను బాగు చేస్తాడు. ప్రియులారా, మన హృదయము దేవుని ఆలయమై ఉన్నది. మనం దేవుని సన్నిధిలో మనం ఏం చేసేవాం? ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన పాపములను ఒప్పుకొని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మన హృదయంలో కక్షలు, వేదాలు, మిదములు, రకరకాలైనటువంటి ఈర్ష్య స్వభావాలు, కోపాలు, ద్వేషాలు, కక్షలు, ఇవన్నీ హృదయముతో నిండిపోయి మానవుడు ఎలా జీవిస్తున్నాడంటే పైకి అందంగా జీవిస్తున్నాడు, కానీ హృదయం అందం అయిపోయిందండి, పాడైపోయింది. ఇటువంటి హృదయాన్ని దేవుడు ఆయనకి ఇమ్మని అడుగుతున్నాడు. ఎందుకంటే దాన్ని ఆయన బాగు చేస్తాడు. దేవుడు, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నీ హృదయము బాగుపడ్డదో అప్పుడు ప్రేమించడం ప్రారంభిస్తావు. ద్వేషించడం మానేసి, దూషించడం మానేసి, చులకనగా చూడడం మానేసి ఒక దైవభక్తితో ప్రేమించడము ప్రారంభిస్తారు. దేవుడు, హల్లెలూయా. ఒకరి ఇళ్ళలో ఒకరు ప్రేమ కలిగి జీవిస్తారు. ఈ రోజుల్లో అనేకమైన నరహత్యలు, అనేకమైనటువంటి రకరకాలైన దొంగతనాలు, రకరకాలైనటువంటి మరి ఎన్నో వికృత చేష్టలు చేస్తున్నారంటే వారిలో ఏం లేదంటే హృదయం మార్పు లేదు. వారిలో ప్రేమ, హృదయము, కనికరమైనటువంటిది లేనే లేదు. మన దేవుడు కనికరం గల దేవుడు, కనికరించే వాళ్ళైనా కనికరించే దేవుడై ఉన్నాడు. ప్రతి ఒక్కరి నెల మనం ఏం చేయాలండి? కనికరం కలిగి జీవించాలి. దేవుని నామమున మహిమ, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలంటే ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలండి? కనికరం కలిగి ఉండాలి. ఆయన ప్రేమమయుడై ఉన్నాడు. ఆయన ఎవరన్నా? ప్రేమమయుడు ఉన్నాడు. క్రీస్తు అంట తన ప్రేమను తన పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో కుమ్మరించాడంట. ఏం చేయండి? తన ప్రేమను ఎవరి హృదయాలు కుమ్మరించాడండి? మన హృదయాలలో తన ప్రేమను కుమ్మరించాడు. ఆ కుమ్మరించినటువంటి ప్రేమను మనము పొందుకోకుండా, దేవుని సన్నిధిలో ఉన్న మనము దానిని అనుభవించకుండా, ఈ లోకంలో ఉన్నటువంటి సాతానుడు కుమ్మరించినటువంటి ప్రేమను పొందుకొని వాడి వల్ల ఏం చేస్తున్నారు? అనేకులు జీవిస్తూ ఉన్నారు. సాతానుడు అల్లరికి కర్త, దేవుడు సమాధానానికి కర్త. దేవుని హల్లెలూయా. సాతానుడు దేనికి కర్త అండి? చెడుకి కర్త, అల్లరికి కర్త, మోసానికి కర్త,
రకరకాలైనటువంటి పాపిష్టు పనులు చేయడానికి కర్త, కానీ దేవుడు దానికి కర్తగానే కాదు. దేవుడు సమాధానానికి కర్త, పరిశుద్ధతకు కర్త. ఆయన పరిశుద్ధపరిచే దేవుడు. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులయ్యి జీవించండి. దేవుని హల్లెలూయా. కనుక మన హృదయం అనేటువంటి ఇల్లును మనం ఎప్పుడైతే మరి పరిశుద్ధపరచుకుంటామో, చక్కబెట్టుకుంటామో, అప్పుడు మన హృదయంలో ఎవరు నివాసం చేస్తారండి? ఎవరు నివాసం చేస్తారండి? యేసయ్య నివాసం చేస్తాడు. దేవుని హల్లెలూయా. యేసయ్య ఉండే గృహం ఎలా ఉంటుందంటే, ఎలా ఉంటుందండి? కీర్తన గ్రంథము 1వ కీర్తన 1వ చరణం నుండి, పాపుల మార్గం నిలుక, అపహాసులు కూర్చొని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు యోన నాటబడినదై ఆకు వాడక తన కాలం ఫలమిచ్చు. ఎలా ఉంటారండి? ఫలమిచ్చు చెట్టు, ఫలమిచ్చు చెట్టు. దేవుని హల్లెలూయా. ఎప్పుడు మీరు అభివృద్ధి అవుతూనే ఉంటారు, ఎప్పుడు మీరు దీవించబడుతూనే ఉంటారు, ఎప్పుడు మీరు ఫలాలు పొందేవారిగా ఉంటారు, ఇచ్చేవారిగా ఉంటారు, కానీ పుచ్చుకునేవారిగా ఉండరు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం మీకు ఐశ్వర్యాన్ని కలుగజేస్తుంది, దీవెనను కలుగజేస్తుంది. మీరు దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, మీరు ఒలివ మొక్కల వలె పచ్చని వలె ఎదగాలన్నా, దేవుని మందిరంలో మీరు నాటబడాలి, దేవుని సన్నిధిలో మీరు ఉండాలి. మీ హృదయము దేవునికి ఎల్లప్పుడూ ఇష్టంగా ఉన్నప్పుడు మీరు ఆకువడక మీరు ప్రతి క్షణము ఈ ఫలములు ఇచ్చే వారంగా ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎండిపోయిన జీవితం కానీ, గొడ్డిపోయిన జీవితం కానీ, పేదరిక